హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయులారా! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైపోయింది వ్లాగ్ చేసి. సో, ఇది వినాయక చవితి ముందు రోజనమాట. ముందు రోజు బయట వెళ్ళి ఫ్లవర్స్, ఇంకా ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాను. ఇదైతే మా ఇంట్లో దేవుడు. శ్రావణ మాసం ఇంకా వినాయక చవితి ఉంది కదా అని చెప్పేసి శ్రావణ మాసంలో ఇట్లా కొంచెం ఇంట్లో పాజిటివిటీ అదొక ఫెస్టివల్ వైబ్స్ ఉంటాయని ఇట్లా చేసుకున్నాను. జస్ట్ ఊరికే అట్లా పెట్టేసాననమాట. అది కంటిన్యూ చేశాను వినాయక చవితికి. సో, ఇంకా ఇవైతే స్టిక్స్ అన్నీ ప్రిపేర్ చేశాను. అంటే మనము డెకరేషన్ ముందు రోజే చేసుకుంటే మంచి ఈజీ అయిపోతుంది అని చెప్పి, ఇంకా ఫ్రూట్స్ అన్నీ అయితే చాలా షాప్స్ తిరగాల్సొచ్చింది. అన్నీ దొరకలేదనమాట. ఇవైతే అసలు బంగారం కన్నా ఎక్కువ. 10 మామిడాకులు లెక్కబెట్టి ఇచ్చారనమాట. 1 పౌండ్ అంటే రూ. 100. 5 తమలపాకులు 1 పౌండ్ అనమాట. సరే ఇంకా దొరికిందే మహాప్రాప్తం అనుకోని తెచ్చుకున్నాను. అట్‌లీస్ట్ దొరకలేదనుకోని బాధపడే కన్నా దొరికినవైనా యూజ్ చేసుకోవచ్చు కదా! అట్లా అనేసి ఇంకా నైట్ 12 తర్వాత అనమాట. 12 అయింది. నేనంతా క్లీన్ చేసుకొని అన్నీ చేసుకునేసరికి ఇంకా అప్పుడే పప్పు బేడలన్నీ నానబెట్టేసాను. ఇంకా పప్పు అయితే ఉడకబెట్టా సుకీలకి. ఇదైతే బియ్యం పిండి కుడుములకి మేము బెల్లం వేసి చేస్తాము. అవైతే మిక్సీ వేసాను. ఆ పిండి ఇంకా మనం జల్లెడ పట్టాలి. ఇదైతే మినపప్పు వడలకనమాట. ఇంతేనండి ప్రసాదాలు. నేను ఇంకా ఎక్కువ అనుకోవట్లేదు. ఎందుకంటే చేసి మళ్ళీ ఇంట్లో తినరు, వేస్ట్ చేయకూడదు. అది కూడా మళ్ళీ కదా ఫ్రూట్స్ పెడుతున్నాం, కొబ్బరికాయ అనేసి. డెకరేషన్ అయితే ఇట్లా అయిపోయిందనమాట. చాలా కుస్తీలు పడి చేసాం. ఫస్ట్ అయితే ఇంట్లో దేవుడికి పెట్టేసుకొని, మాకైతే మెయిన్ ఏంటంటే ఇంట్లో దేవుడికి పెట్టుకొని ఈరోజు వినాయక చవితి కాబట్టి పసుపు ముద్ద చేసి పెట్టుకుంటామనమాట. ఫస్ట్ అదనమాట. ఇంట్లో ఆల్రెడీ ముందుగా వినాయకునికి పెట్టేసాము. వినాయకుడిని అంటే ఇంట్లోనే పసుపు ముద్ద చేసి పెట్టేసి, తర్వాత ఇదంతా డెకరేషన్ చేసుకొని, మొత్తం ఇదంతా వినాయకుడిని తయారు చేసుకొని, మళ్ళీ ఇంకా ఇక్కడ మళ్ళీ ఈ వినాయకుడికి పూజ చేసుకొని, ఇక్కడ వినాయకుడిని చేసినా కూడా నేను మళ్ళీ పసుపు ముద్ద పెట్టుకున్నాననమాట. అది ఆనవాయితీ అనమాట. మనము ఎట్లా చేసినా కూడా వినాయకుడికి పసుపు ముద్ద ఖచ్చితంగా కాబట్టి ఏమోనండి, నాకు తెలిసినంతలో నేను చేసుకున్నాను. ఇంకా టీవీలో వచ్చేసి మంత్రాలు పెట్టుకొని పూజ చేశాను. ఇంకా వ్రతం అది వచ్చేసి కథ ఉంటుంది కదా, వినాయకుని కథ. ఆ కథ పెట్టుకొని అది వింటూ మిగతావన్నీ చేసుకున్నాననమాట. సో, డెకరేషన్ అయితే ఇట్లా అయిపోయింది. సో, నేను మొత్తం అయితే మళ్ళీ చూపిస్తాను ఎట్లా చేశాననేది. ఇంకా అయితే వ్రతం అయిపోయినాక ఇంక మొత్తం అయితే నేను పొద్దున్నుంచి ఏం తినలేదని చెప్పి ఇంకా ఒకేసారి వడలేసి తింటున్నాం. చూడండి చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. ఇంకా కొబ్బరికాయ అంతకు ముందు రోజు కూడా కొట్టుకొని ఉన్నామనమాట. ఆ కొబ్బరికాయలు కూడా ఉండేసరికి ఇంకా పచ్చి కొబ్బరి పచ్చి కారమే వేసి నెయ్యి కొంచెం వెల్లుల్లి వేసి ఇంకా గ్రైండ్ చేసి ఇంకా అంతేననమాట. ఇంకేం పచ్చిదే అనమాట కారము. చాలా బావుంటది. ట్రై చేయండి. ఇంకా వడలోకి వేసుకొని తిన్నాము మంచిగా. ఇదైతే చూపించలేదు కదా, మర్చిపోయాను. ఇదైతే నాకు ముగ్గు వేయాలంటే ముందు పక్క వేసేదానికి లేదు. ఇంట్లో వేసుకుంటే తొక్కేస్తారు. ప్లస్ ఇది చాలా సాఫ్ట్‌గా ఉంది కదా అని చెప్పి నడిచే దారనేసి నేను ఇంకా థర్మాకోల్ షీట్‌కి పసుపు పూసి, పువ్వులు దేవుడికి తెచ్చినవి దేవుడికి కావాలని చెప్పి నేను ఊరికే ఆకులు పెట్టాననమాట. దాంట్లో వచ్చినవి. ఇది చూడండి ఇక్కడ వెనకాల కుంగిపోతూ ఉండిందనమాట. నేను అనుకున్న డెకరేషన్ ఒకటి, ఇక్కడ వచ్చింది ఒకటనమాట. సో, ఎన్ని ప్రయత్నాలు చేశానో మీకు మళ్ళీ చూపిస్తాను. అంతా తీసేసేటప్పుడు. తర్వాతయితే ఇంకా మొత్తం కుంగిపోతుందని అట్లా పెట్టేసానమాట. ఇంకా దేవునికి పెట్టేసాం కదా! ఇంకా తినేసాము. ఇంకా తిన్నది అరగ తీసుకోవడానికి ఇంక పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నామని పిల్లల్ని కాస్త అట్లా బయటికి తీసుకెళ్దామని పక్కనే ఒక గ్రౌండ్ ఉందనమాట. ఆ గ్రౌండ్‌కైతే వచ్చేసాము. ఇంక అక్కడ జిమ్‌వి అన్నీ ఉన్నాయన్నమాట. కాస్త సేపు అట్లా తిరిగేసి ఇంక మళ్ళీ ఇంటికొచ్చేసి ఇంకా ఇప్పుడే వచ్చేసి ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా గణేష్‌ని నిమజ్జనం చేసేద్దాము అని చెప్పేసి ఇంకా తీస్తున్నామనమాట. కొత్త కుక్కర్ ఉంటే దానిలోనే నీళ్లు పెట్టేసి ఇంకా ఇక్కడే చేసేస్తున్నాము. ఎందుకంటే ఇంకా మళ్ళీ పెట్టాలన్నా కూడా దీపం పెట్టి వదిలేయలేము. ఇక్కడ కొంచెం మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కదా! అంతా వుడెన్ ఫ్లోర్స్ అంతా ఇక్కడంతా అట్లానే ఉన్నాయి. మనమంతా అట్టపెట్టెలు, ఏది కొంచెం ఇదైనా కూడా ప్రాబ్లమ్ అనమాట. అందుకే ఇంకా పొద్దున్నుంచి చేసి ఇప్పుడు చేయాలంటే కొంచెం బాధ. బట్ ఓకే, మంచిగా చేసుకున్నాము. ఇంకా
బోలో బోలో గణేష్ మహారాజ్‌కి జై జై గణేష జై జై గణేష. ఓం. మొత్తానికి మన గణేష్‌ని నిమజ్జనం చేసేసాము. ఇంకా ఓకే అండి. బట్ సాటిస్ఫాక్షన్‌గానే చేసుకున్నంతలో నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుందాం ఇంకా. సో, ఇంట్లో పెట్టిన పసుపు వినాయకుడిని కూడా ఇప్పుడే చేసేస్తున్నాం. ఇంకా ఒకేసారి చేసేయాలి కదా అన్నిటిని. ఇది మైదా పిండి, బియ్యపు పిండి, గోధుమ పిండి అన్నీ కలిపాననమాట. మైదా పిండి వల్ల అది మిగతా పిండిలు అవి పసుపు అన్నీ మెల్ట్ అయిపోయినాయి కానీ ఈ మైదా పిండి అయితే చూడండి సాగిపోతుంది. అండ్ జ్యువెలరీ కూడా ఉంది కదా, జ్యువెలరీ తీసేయాలి. ఎందుకంటే చెట్లకు వేస్తున్నాం కాబట్టి నీళ్ళు ఈ ఫ్లవర్స్ అన్నీ ఉన్నా కూడా మళ్ళీ అక్కడ మెస్సీ అయిపోతుంది. మళ్ళీ కంప్లైంట్ చేస్తారు కమ్యూనిటీలో, ఎందుకు మనం అవన్నీ బయట వెళ్ళినప్పుడు నది దగ్గర వేసేద్దాము అనుకునేసి ఇంకా జస్ట్ ఈ గణపతి ఈ ఫ్లవర్ వాటర్ అయితే వేసేస్తున్నాము. అంత నీట్గా అయితే వాటర్ లాగా చేసి తర్వాత చెట్లకి వేద్దామని అట్లా చేసేసాను అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి. టిఫిన్ చేసేసి మంచిగా స్నానం చేసేసి కూర్చొని నీట్గా తీస్తున్నాను అనమాట. నేనైతే అసలు ఈ ఊర్ల గురించి అనుకోలేదు అసలు పెట్టాలని. తీరా డెకరేషన్ ఐటమ్స్ తీస్తుంటే బ్యాగ్‌లో అప్పుడు కనిపించింది. అసలు ఉన్నదని మర్చిపోయాననమాట. ఇంకా ఎలాగో ఉంది కదా మంచిగా ఉంటుంది. ఇంకా మంచిగా కొంచెం బావుంటుంది అని చెప్పేసి నేను ఇంకా బాక్స్‌కి నా దగ్గర ఉన్న చున్నీ అయితే కవర్ చేసేసా. ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ పెట్టున్నాయి. ఇక్కడ రెడ్ సెట్ అయింది. నేను శారీస్ తీసుకున్నాను కానీ పట్టు శారీస్ మళ్ళీ మనం డెకరేషన్ చేసి అక్కడంతా ఫ్రూట్స్ అన్ని టెంకాయలు పెడతాం కదా, అవి పాడైపోతాయని అట్లా. ఇవైతే బౌల్స్ ఎకో ఫ్రెండ్లీ బౌల్స్ అండి. నేను ఇండియా నుంచి తెప్పించుకున్న బ్యాంబూ బౌల్స్ చాలా బాగున్నాయి. కొత్తవి, మ్యాక్సిమం కొత్తవే. దేవుడికి వంటలు చేసినవి కానీ బౌల్స్ కానీ అన్నీ కొత్తవే. అందుకే అవే పెట్టానన్నమాట. ప్లాస్టిక్ కాదు అవి, ఎకో ఫ్రెండ్లీ బ్యాంబూ అనమాట. చాలా బాగున్నాయి. ఇవైతే ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చాను. నేనైతే పాలవెల్లిలాగా కడదామనేసి తెచ్చాను కానీ అది సెట్ అవ్వలేదండి. ఇంక ఇదైతే మొత్తం ఇంకా సెట్ అవ్వలేదు. ఇంకా అట్లా పెట్టేశాను అనమాట. నేను అనుకున్నది ఒకటి, ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవుతుందిలే అనుకుంటే అది అట్లానే పెండింగ్ పడిపోతూ ఉంటుంది నాకైతే వర్క్. అందుకే ఇప్పుడే నీట్గా తీసేసి అన్నీ నీట్గా తుడుచుకొని పెట్టుకుందామని నీట్గా తుడిచిపెట్టుకుంటున్నా. నేనైతే శారీస్ అయితే పెడదామని చాలా బాగుంటుంది లుక్ అనుకున్నా కానీ మళ్ళీ శారీస్ వేసేటప్పుడు మొత్తం తీసి వేసినాక నాకు అర్థమైందనమాట, ఇవి ఏమన్నా వాటర్ పడితే అవి వాష్ చేయలేము. వాష్ చేసినా కూడా అవి ఇక్కడ ఆరేసేదానికి ఉండదు. లేనిపోనివి పట్టు క్లాత్స్ కదా, పాడైపోతాయి, కలర్ పోతాయి అని చెప్పి ఇంకప్పుడు రియలైజ్ అయ్యి వద్దని చెప్పి ఇంకా ఈ పైటలు అయితే వేసాను. ఇంకా ఇవన్నీ నీట్గా తుడిచిపెట్టుకుంటున్నా కాసేపు ఆరనిచ్చి ఇంకా మొత్తం ప్యాకప్ చేయొచ్చని. మనం అనుకుంటాం కానీ ఎక్కడ కొంచెం డ్రాప్స్ ఉన్నా కూడా ఇవి మనం ప్యాకింగ్ చేసి పైన పెట్టేస్తే గాలాడక మౌల్డ్ వచ్చేస్తుంది. మన ఇండియాలో ఏం కాదు కానీ ఇక్కడ ఈజీగా వస్తుంది. ఆల్రెడీ ఈ వుడ్ థింగ్స్ అయితే అసలు ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఫేస్ చేశాను ప్రాబ్లము. అందుకే జాగ్రత్త పడుతున్నా. ఎందుకంటే ఇంత దూరం తెప్పించుకొని కొనేది కన్నా ఇక్కడ తెప్పించుకునేదే డబల్ రేట్ పడతా ఉంటుంది అనమాట ప్రతిదీ. అండ్ ఇక్కడ మనము సేఫ్గా పెట్టుకునేదానికి కూడా అన్నిటికీ ప్లేస్ ఉండదు. ఉన్నవే మనకి ఎక్కువ అన్నట్లు అయిపోతుంది అనమాట. అందుకే ప్రతిదాన్ని జాగ్రత్తగా పే చేసుకుంటే మనకి ప్రతిదానికి యూజ్ ఉంటుంది. ఇంక ఇవన్నిటికైతే పిన్నులు అన్నీ వేసి తగిలిచ్చేసాను అనమాట. అసలు నాకు అనుకోకుండా బాగానే కుదిరింది అనిపించింది. నేను వేరేగా అనుకున్నది వేరేలాగా చేద్దామని. బట్ ఓకే, బాగానే కుదిరింది అనిపించింది. దీనికి కూడా ఒకటి కొత్తది ఉన్నిందనమాట టవలు. అది వేద్దామని ట్రై చేస్తే అది మరీ పెద్దదైపోయింది. మా హస్బెండ్ టవల్ అయ్యేసరికి మరీ ఎత్తైపోయి నిలవలేదనమాట. ఇంకా అందుకే మా పిల్లల టవల్ ఉన్నింది. పిల్లలకి పంచెలు అవి బుక్ చేసి ఉంటే వాటి మీద టవల్ అనమాట అది. అది పెట్టేసానమాట. అంటుకోలేదు అసలు థర్మాకోల్ అయినా కూడా. ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది నేను జస్ట్ ఒక గుడిలాగా అనమాట అనుకొని థీమ్ అనుకున్నాను. కానీ అందుకు కట్ చేసేసాను అనమాట. కట్ చేసి దానికి బయట అంతా సెట్ చేసేసాను.
కానీ మళ్ళీ ఎందుకో ఇరుక్కున్నట్టు అయిపోద్ది. మనం అన్నీ పెట్టుకోలేము అని చెప్పి మళ్ళీ అనిపిచ్చి దాన్ని టేబుల్ లాగా ఇంకా పెట్టేసి టర్న్ చేసి పెట్టాను. అందుకే మీకు హాఫ్ హాఫ్ డిజైన్ కనిపిస్తుంది. తర్వాత అన్నీ కుంగిపోతున్నాయి. ఇంకెక్కడ పడిపోతదో మళ్ళీ అట్లా పడిపోయిందంటే ఇంక అస్సలు చాలా మనకి నెగెటివ్ థాట్స్ వచ్చేస్తాయన్నమాట. దేవుడు పడిపోయినాడు అని జరిగితే. అందుకే నేను చిన్నగా మూవ్ చేసి మొత్తం ఇంకా లోపల నా దగ్గర ఉన్న అట్టపెట్టెలన్నీ దూర్చేసాననమాట. ఇంకా పడిపోకుండా దానికి స్టాండ్‌గా కొంచెం అట్లా ఉంటే మనము సాయంత్రం వరకు ఇంకా తీసేయొచ్చు అని చెప్పి అట్లా మధ్యలో కొంచెం జరిపి ఇంకంతా మిక్స్ చేశాననమాట. అసలు నాకైతే చాలా హ్యాపీ ఏంటంటే, నేను అంతగా మూవ్ చేసి అంతా పెట్టెలు పెట్టి అంతా స్టాండ్ చేసినా కూడా దీపం గానీ, దేవుడు కానీ ఎక్కడ కొంచెం కూడా మూవ్ అవ్వలేదనమాట. కొంచెం కూడా కదలలేదు. నేను రియల్‌గా అనుకున్నది ఇదనమాట. ఇట్లా పెట్టేసి దీనికి ఇవి హ్యాంగ్ చేద్దాము. లోపల హ్యాంగ్ చేద్దాం. లోపల కూడా ఒక క్లాత్ ఏసి అని చెప్పి అనుకున్నా. కానీ అది నిలవలేదనమాట. చూడండి చాలా పల్చగున్నాయి ఇవి. ఇవన్నీ మనకి కొరియర్స్ వచ్చిన బాక్సెస్ అనమాట. ఆహ్, ఈ స్టా ఈ చెక్కలతో చేద్దామనుకున్నా ఫస్ట్ నేను స్క్వేర్ లాగా. కానీ ఇవి స్టిక్స్ అంటుకోలేదసలు ఎందుకో. ఒక 2 స్టిక్స్ అంటుకున్నాయి. నేను గ్లూతో అనుకున్నా. సరే గ్లూ అంటుకోలేదు. నైట్ ట్రై చేస్తే ఇంక సరే మనము సీలలు కుట్టేద్దాము అనుకున్నా. సీలలు కుట్టేద్దామంటే నైట్ టైము డిస్టర్బెన్స్ అవుతది ఇళ్ళలో. అసలే కంప్లెయింట్స్ తలనొప్పి అయిపోతా ఉంది. ఇంకా అందుకే నేను సరే స్టిక్స్ మార్నింగ్ లేసి కొట్టేద్దాము అనుకున్నా. స్టిక్స్ అవి కూడా దిగబడలేదనమాట. ఇంకా కుదరదని చెప్పి ఇంక అప్పటికప్పుడు అనుకున్నా. ఇట్లా స్టిక్స్ లేకున్నా కూడా మనము ఇట్లా ఇవి తీసుకొని వీటిలతో కూడా ఈ అట్టపెట్టెలు ఉంటాయి కదా! వాటికి కూడా వేసుకోవచ్చనమాట. అట్టపెట్టెలు కట్ చేసుకొని స్క్వేర్ లాగా దానికి చేసుకోవచ్చు. లేదంటే అట్టపెట్టెను కూడా మనము రౌండ్‌గా కట్ చేసుకొని ఆ రౌండ్ షేప్‌లో చేసుకోవచ్చు. ఇది కూడా ట్రై చేశానండి ఇట్లా. ఒక పెద్దది, ఒకటి చిన్నది 2 కూడా మిడిల్‌లో పెడదామని. కానీ స్పేస్ సరిపోలేదు. ప్లస్ అందుకే బాక్స్ పెట్టేసి, ఆ బాక్స్‌కి వెనకాల కొంచెం మనకి హైట్ వస్తే చాలు గదా! దేవుడికి వెనకాల అని చెప్పి అట్లా పెట్టాను. ఇంకా ఇవి కూడా తీసేస్తున్నా అండి. ఇంకా అలాగే ఉండిపోయినా గూడా మనకి ఇంట్లో బావుంటుంది చూడడానికి. కానీ మళ్ళీ మనకి ఫెస్టివల్ అప్పుడు పెట్టుకుంటే మళ్ళీ ఆ వైబ్స్ అనేటివి రావన్నమాట. ఫెస్టివల్ వైబ్స్ ఎప్పుడూ ఉండేదే గదా! అన్నట్లుంటది. సో, రొటీన్ అయిపోతదనమాట. అందుకే అయిపోయింది కదా! ఇంకా ఫెస్టివల్ కూడా ఇంకా ఇప్పుడు ఇంకా హ్మ్, మళ్ళీ ఇంకా దసరాకి తీయాల్సొస్తుంది. ఇంకా ఈ దేవుడి కింద గూడా ఈ ప్రస్తుతానికి నాకేం దొరకలేదు. అందుకే అట్టపెట్టె వేసి దానిపైన నా దగ్గర ఉన్న బ్యాక్ డ్రాప్ ఏసేసాను. ఇంకా కొబ్బరి దేవుడి దగ్గర మనకు వచ్చినవి అన్నీ మనము డిఫరెంట్ డిఫరెంట్ వంటలైతే చేయొచ్చు. కొబ్బరితో అయితే కొబ్బరి చట్నీ, ఇంకా కొబ్బరి అయితే మొత్తం మిక్సీ పట్టి పాలు తీసేసి కొబ్బరి రైస్ చేశాను పాలతో. ఇంకా కుర్మా చేశాను. కుర్మాలో కూడా కొబ్బరి పాలేసాను. ఎందుకంటే కొబ్బరి వేస్తే అది కొబ్బరి తగులుతుందని చూడండి. చాలా బాగా వచ్చిందనమాట. మా వారు వేసుకొని వెళ్ళిపోయినారు. సూపర్ ఉందని చెప్పినాడు అసలు. నాకు బిర్యానీ రైస్ కన్నా పులావ్ అలాంటివి చేసినవి మన రైస్ అయితేనే బాగుంటాయి అనిపిస్తది. సో, కుర్మా కూడా సూపర్ అంటే సూపర్‌గా కుదిరిందండి. చాలా బాగుంది. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు ఫస్ట్ టైం అనుకుంటా కుర్మా ఇంత బాగా కుదరడం. ఎందుకంటే ఎప్పుడు చేసినా కూడా ఈ ఉల్లగడ్డలనేటివి చాలా సాఫ్ట్ అయిపోయి అసలు మంచిగా ఉండేది కాదు. ఈసారి ఉల్లగడ్డలు కూడా చాలా మంచిగా అనిపించినాయి. ఇంకా ఒక సైడ్ అయితే వడలు కూడా చేసేస్తున్నా. అంటే ఇది నిన్నటిది కొంచెం నిన్న చేశాను. కొన్ని ఇంకా ఉంటే కొంచెం తీసి పెట్టా. మా వాళ్ళకి బాగా తింటారనమాట వడలు. అందుకే ఇంకొంచెం పిండి తీసి పెట్టున్నాం కదా! ఆ పిండి మాకు ఆనియన్స్ లేనిది అసలు తినమనమాట వడలు. ఇంకా అందుకే ఇంక ఈరోజు కూడా వడలు, మళ్ళీ కొబ్బరన్నము, ఇంకా కుర్మా అనమాట. మంచిగా అయిపోయిందనమాట. ఇంకా ఫ్రూట్స్ అనేటివి నేను అనుకున్నా కానీ ఫ్రూట్ సలాడ్ చేద్దామని ఇంకా అప్పటికే అయిపోయింది. ఇంకా ఫుల్ తిన్నారు. ఇంకా ఫ్రెష్‌గా చేసుకొని తిందాంలే అని ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ అంటే ఈరోజు మార్నింగ్ అంటే నేను వీడియో పెట్టేసరికి నెక్స్ట్ డే అయిపోతుంది కాబట్టి ఇంకా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని నీట్‌గా అన్నీ ఒలిచిపెట్టుకొని
నేనైతే పంచామృతం అనుకున్నాను. కానీ కస్టర్డ్ పౌడర్ కూడా తెచ్చాను. సో, సరే కొంచెం కస్టర్డ్, కొంచెము పంచామృతం చేద్దాము. పిల్లలు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలీదు. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే అది తింటారు అని చెప్పేసి అట్లా కొంచెము కస్టర్డ్, కొంచెము ఇదైతే మన పెరుగైతే మిక్స్ చేసి తర్వాత కలపాలి. లేదంటే గడ్డలు గడ్డలయిపోతది. ఇక్కడ పెరుగైతే సాఫ్టీగానే ఉంటది. సో, మనం ఏం మిక్స్ చేసి కలపనవసరం లేదు. దాంట్లో ఆటోమేటిక్‌గా మిక్స్ అయిపోతది. అదే మన ఇండియాలో పెరుగైతే ఫస్ట్ మిక్స్ చేయాలి సైడ్‌లో బాగా మజ్జిగలాగా అయిపోయినప్పుడే కలపాలి. లేదంటే గడ్డలు గడ్డలుగా ఉంటది అక్కడక్కడ. సో, నాకు కలిపేటప్పుడు గుర్తొచ్చింది. అరే! ఖర్జూరం గూడా ఉంది గదా! అవి గూడా ఏస్తే బావుండని. నట్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకోవాలంటే బావుంటాయి. అక్కడక్కడ తగులుతూ పలుకులు నచ్చుతది నాకు. సో, కానీ మా వాళ్ళు సరిగ్గా తినరనమాట. సో, కొంతమంది పడవు అనమాట మా హస్బెండ్‌కి కూడా. అందుకే వేయలేదు. ఈ పాలు ఇక్కడ చూడండి ఊరికే అసలు అడుగంటుతూనే ఉంటాయి. పాలు కాయాలంటే నాకు చాలా ఇరిటేషన్ వస్తదనమాట. ఈ గిన్నెలు కడగాలన్నా గూడా. అందుకే పైది తీశాను. మాక్సిమం పాలు ఓవెన్‌లోనే పెట్టేస్తా. అందుకే కాఫీ‌లకి గానీ, టీలకి గానీ మాక్సిమం ఓవెన్‌లోనే. టీకి ఒక్కోసారి పెడతాను. ఒక్కోసారి డైరెక్ట్ ఓవెన్‌లోనే పెట్టేస్తా అనమాట. ఇదైతే కస్టర్డ్. అంటే ఎక్కువ మళ్ళీ మిక్స్ చేస్తే మళ్ళీ ఫ్రూట్స్ అన్నీ మరి స్మాష్ అయిపోతాయని చెప్పి లైట్‌గా మిక్స్ చేస్తున్నాననమాట. ఎక్కువ మిక్స్ చేస్తే మళ్ళీ దానిలో లైట్‌గా షుగర్ కూడా వేశాను. హనీ ఉంటే వేసుకోవచ్చు పంచామృతంలో. కానీ హనీ ఇక్కడ ఎందుకంటే 1 మంత్ తర్వాత ఆటోమేటిక్‌గా అది షుగర్‌గా అయిపోతుందనమాట. బ్రాండ్ అయినా గూడా అది షుగర్‌గా అయిపోతుంది. ఇంకా అందుకే హనీ గూడా లేదనమాట. ఇంకా ఉన్న వాటిలతోనే ఇంకా మంచిగా చేసేసాము. ఇంక ఇవైతే మనం ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా కొంచెం చల్లగా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మా వాళ్ళు ఇప్పటికే 2 సార్లు వచ్చిపోయినాడు మా వాడు తినాలని. ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేద్దాం. మా ఫ్రిడ్జ్‌లో ప్రస్తుతానికైతే ఏం లేవు. ఎప్పుడు కూడా ఉండవు ఎక్కువగా. ఏదో దోస పిండి, పాలు, పెరుగు అని తప్ప. ఇప్పుడు మీలో ఎవరికైనా ఈ ఫ్రూట్ గురించి తెలుసుంటే దేనికి యూజ్ చేస్తారో కొంచెం చెప్పండి. నేను 2, 3 సార్లు బయట తిన్నాను. ఇది సీజన్ కాదేమో అందువల్ల అట్లా ఒగురుగా ఉందనుకున్న బయట తిన్నప్పుడు. అంటే బ్రేక్‌ఫాస్ట్‌కెళ్ళినప్పుడు అక్కడ ఫ్రూట్స్ ఇస్తారనమాట. దానిలో వచ్చి తిన్నాననమాట. కానీ ఎక్కడ చూసినా సూపర్ మార్కెట్‌లో ఉంటే బానే ఉంటుందిలే, లేకుంటే ఎందుకు అమ్ముతారో అని చెప్పి తెచ్చాను. కానీ ఒగురు, చేదు, పులుపు అస్సలు బాలేదండి. ఇంక పడేశాను. నాకు తెలుసుకోవాలనిపించింది. అందుకే అడుగుతున్నా. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.